హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ సంబంధించి జామ్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఐఐటీలలో మాస్టర్ డిగ్రీ చేయాలనుకుంటే ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిన వారైనా అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వారైనా దీనికైతే రాసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 12 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి 2026 ఫిబ్రవరి 15న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు సబ్జెక్ట్ చూసుకుంటే మనకు కెమిస్ట్రీ ఉంది, జియాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ ఈ 7 సబ్జెక్టులకు అయితే రాసుకోవడానికి అవకాశం ఉంది. 7 సబ్జెక్టులో 2 పేపర్ల వరకు అయితే రాసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనకు మార్నింగ్ షిఫ్ట్లో 2 పేపర్లకు అయితే అవకాశం ఉండదు. మార్నింగ్ షిఫ్ట్ ఒక పేపరు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక పేపర్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు మార్నింగ్ షిఫ్ట్లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ ఫీజు తీసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఒక పేపర్కు 1000 రూపీస్, 2 పేపర్స్ కలిపి 1350 రూపీస్ ఉంటుంది. మనకు ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే సింగిల్ పేపర్కు 2000 రూపీస్, 2 పేపర్స్కి అయితే 2700 రూపీస్ ఉంటుంది. సో మనకు ఇందులో అయితే జోన్ వైజ్గా ఎగ్జామ్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్ సెంటర్ కావాలనుకుంటే మాత్రం ఐఎస్సి బెంగళూరు జోను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, గుంటూరు కానీ కావాలనుకుంటే మనకు ఐఐటి మద్రాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం సెంటర్ కావాలనుకుంటే మనకు ఐఐటి ఖరగ్పూర్ జోను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే మీకు వెంట అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇది మనకు జామ్ 2026 నోటిఫికేషన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. సో పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకొని ఫాలో అప్ చేసుకునే ప్రయత్నం చేయండి.